డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పోలీస్ ఆఫీసర్ రెడ్డి అన్న గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, మనం ఇప్పుడు గూగుల్ ఉంటుంది, ఏదైనా కావాలి ఇన్ఫర్మేషన్ అంటే సర్చ్ చేస్తాం కదా. మరి ఈ మధ్య కాలంలో గూగుల్లో పలానా విషయాలు సర్చ్ చేస్తే సీదా జైలుకి వెళ్ళడమే అని చెప్పేసి అని చూస్తున్నాం ఆర్టికల్స్. అంటే అవి ఏంటి ఏవేవి మనం గూగుల్లో సర్చ్ చేయకూడదు అంటే? ఒకటండి, ఇప్పుడు ఈ మధ్యకాలంలో మర్డర్లు చేసి తప్పించుకోవడం ఎలా అని సెర్చ్ చేస్తున్నారు. ఆడవాళ్ళు అయితే సాంబార్లో ఏం పొడి వేయాలా, రసం చేయాలంటే ఏ విధంగా చేయాలా, ఇక్కడ నుంచి మొదలు అన్నీ ఏమి డౌట్ వచ్చినా గూగుల్లో సెర్చ్ చేయడం. నాకు ఇక్కడ బొబ్బలు వచ్చినాయి, ఏం ఆయింట్మెంట్ రాయాలా, ఈ విధంగా మొదలైంది. అంటే ఎవ్వరు ప్రతి ఒక్కడు కూడా గూగుల్లో ఏదో దానిపైన సెర్చ్ చేస్తున్నారు. కానీ సెర్చ్ చేసే ముందు అయ్యా ఇది లీగలా ఇల్లీగలా అని ఆలోచన చేయాల్సిన విషయం ఉంది. ఇప్పుడు చాలామంది మర్డర్ చేసి ఏ విధంగా తప్పించుకోవాలి ఇట్లాంటివన్నీ సెర్చ్ చేసినప్పుడు మీరు ఏదైనా అటెంప్ట్ పాడో చేస్తే ఇట్ విల్ బికమ్ అనదర్ ఎవిడెన్స్. అంటే పోలీసులకి నువ్వు ఆల్రెడీ గూగుల్ చేసినావు, నువ్వు మర్డర్ చేసినావు, ఎవిడెన్స్ దీని ప్రకారమే చేసినామని దాన్ని టెక్నికల్గా తీసుకొని మీ నేరం నిరూపించడానికి ఇంకొక ఆధారం, ఇంకొక విట్నెస్ దొరికినట్టు. సో ఆ విధంగా చేయడం ఒక తప్పు. అతి ముఖ్యంగా ఇప్పుడు బాంబులు ఏ విధంగా తయారు చేయాలి, పొరపాటున ఎవడన్నా టీవీలో ఏదో వచ్చి మీరు బుద్ధి లేకుండా బాంబులు తయారు చేయడం ఏ విధంగా చేయాలి అని అడిగితే ఏదో చెప్తుంది, మీరు ఏం చేయాలన్నా చెప్తుంది. నా గొంతు ఏ విధంగా కోసుకోవాలని రాసుకుంటే హౌ టు కిల్ మై సెల్ఫ్ అంటే కూడా చెప్తుంది. దానికి ఏం తారతమ్య భేదాలు ఏమి ఉండవు. ఆ విధంగానే మీరు బాంబులు ఏ విధంగా తయారు చేయాలి, నాటు తుపాకులు ఏ విధంగా తయారు చేయాలి, ఈ నాటు తుపాకులు అన్లైసెన్స్డ్ గన్లు ఎక్కడ దొరుకుతాయని మీరు సెర్చ్ చేస్తే డెఫినెట్గా మిమ్మల్ని మూడో నేత్రము, ఐదో కన్నానండి, మూడో నేత్రం అనండి, ఏదన్నానండి, అది మిమ్మల్ని వాచ్ చేస్తూ ఉంది. ఇంటెలిజెన్స్లో వింగ్ ఉంది, ఆ ఒక వింగు ఈ సైబర్ క్రైమ్ వింగ్ ఉంది, అది మిమ్మల్ని వాచ్ చేస్తూ ఉంటాయి. ఇట్లాంటి క్వశ్చన్స్ తీసుకొని మీరు ఆన్సర్ చేసుకుంటే డెఫినెట్గా వాళ్ళు వస్తారు, మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు, తర్వాత మీ పైన కేసు కడతారు, మీ దగ్గర ఇల్లీగల్గా వెపన్ ఏమన్నా ఉంటే దాన్ని సీజ్ చేస్తారు, జైలుకి పంపిస్తారు. అదేవిధంగా ఎవరన్నా మా ఫ్రెండ్ నాకు మోసం చేసినాడు, వాని ఇంట్లో అకౌంట్లో ఇంత డబ్బు ఉంది, లేదు ఫలానా నేను డ్రైవర్గా ఉన్నాను, లేదు నేను అకౌంటెంట్గా ఉన్నాను, మా సార్ అకౌంట్లో ఇంత డబ్బు ఉంది, ఆ ఫోన్ని ఎట్లా హ్యాక్ చేయాలి, ఆ డబ్బులు ఎట్లా కొట్టేయాలని మీరు దాని గురించి వెతికి దీనికి హ్యాక్ చేయడానికి ఏమన్నా టూల్స్ ఉన్నాయా, ఆ టూల్స్ని ఏమన్నా అన్నిటికీ ఉన్నాయి. మీరు ఏమి చేయాలన్నా వస్తుంది. ఇస్ దేర్ ఎనీ టూల్ అంటే ఏదో టూల్ ఒకటి దొరుకుతుంది, దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నారంటే పక్కాగా మీరు జైలుకి పోతారు. ఎందుకంటే ఇది మీరు చేయకూడని పని. మీరు చేస్తున్నారంటే మీరు హ్యాకింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ఒక కాగ్నిజెన్స్ అఫెన్స్ని డిజైన్ చేస్తున్నారని మిమ్మల్ని సైబర్ క్రైమ్ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తారు. కాబట్టి ఇటువంటి కూడా చేసేదానికి లేదు. ఇంకా ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు సినిమాలకు పోయేది మానేశారు జనాలందరూ. మానేసి ఇంట్లో కూర్చోరే కొత్త సినిమా వచ్చిందే, పైరసీ అన్న, నువ్వు చూడు, నీకెందుకు, నువ్వు ఇంటికి రా, సాయంత్రం చెరువు బీరు కొడదాం, మా ఇంట్లో పైరసీ సినిమా పెద్ద హోమ్ థియేటర్ ఉంది, సినిమా చూస్తాం రా అని 10 మందిని పిలిచి ఈ పైరసీ సినిమాలు డౌన్లోడ్ చేసుకున్నారంటే డెఫినెట్గా కాపీరైట్ యాక్ట్ కిందకి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. మీరు జైలుకి పోకపోయినా ఫైన్లు విపరీతంగా, జైలు కూడా ఉంటాయి 1 month 2 months, దాంతోపాటు విపరీతమైన ఫైన్లు వేస్తారు. కాబట్టి పైరసీ సినిమాలకు చూడాలనేటువంటి ఉద్దేశంతో మీరు ఇటువంటి డౌన్లోడ్ చేస్తే డెఫినెట్గా మీకు జైలు శిక్ష పడుతుంది. పెద్ద మొత్తంలో మీరు ఫైన్లు కూడా కట్టాలి. ఇకపోతే ఇప్పుడు చాలామంది దరిద్రమైన వ్యవహారం ఏమంటే ఏం కొట్టినా వస్తాయిరా అని, కొంత మందు కొట్టేసో లేకపోతే కొంచెం బ్రెయిన్ వేరే విధంగా ఉండు, ఈ అమ్మాయిలు పోక్సో చట్టం కింద చిన్నపిల్లల ఎవరైనా నగ్న దృశ్యాలు కానీ, వాళ్ళకి తెలిసినటువంటి ఈ పోర్న్ వీడియోస్ కానీ ఏమన్నా డౌన్లోడ్ చేయడము, లేకపోతే వాళ్ళని వీళ్ళు డౌన్లోడ్ చేసింది వేరే వాళ్ళకి పంపించడము, ఇట్లాంటివి చేస్తే మాత్రం డెఫినెట్గా సైబర్ క్రైమ్ పోలీసు వాళ్ళు వస్తారు, పోక్సో యాక్ట్ కింద మిమ్మల్ని ఎఫ్ఐఆర్ కడతారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, మిమ్మల్ని జైలుకి పంపిస్తారు, మీకు బెయిల్ రాదు. కాబట్టి ఇట్లాంటి వ్యవహారాలు, ఇట్లాంటి పిచ్చి వ్యవహారాలు చేయకుండా మానుకోవాలి. ఎందుకంటే మన చేతిలో ఫోన్ ఉంది కదా అని ప్రతి ఒక్కళ్ళు ఏది పడితే అది గూగుల్,
అది కాబట్టి అట్లాంటిది కాకుండా ఇంకోటి కూడా మేము ఈ దారిలో ఫలానా మనిషి వస్తుంటాడు, నేను ఎలా చంపాలి, ఇట్లాంటివన్నీ ఆలోచనలు వస్తాయి. లేదు ఎవడన్నా స్నేహితుడు అన్న నేను ఫలానా దగ్గరికి వెళ్తున్నాను, నాటు తుపాకు ఉంటే ఎక్కడ దొరుకుతుంది చెప్పు అని ఎవడన్నా ఫోన్ చేస్తే నువ్వు పిచ్చోళ్ళలాగా ఫలానా వెబ్సైట్లో దొరుకుతుంది ఫలానా దగ్గర నువ్వు చెప్పినా కూడా యు ఆర్ ఆల్సో లైబుల్ ఫర్ దట్. కాబట్టి ఇట్లాంటి వ్యవహారాలు గూగుల్ చేయకండి. చూసుకోండి, మీరు గూగుల్ చేసేటప్పుడు ఏది రైటు ఏది రాంగ్ అని చూసుకొని మీరు గూగుల్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. లేకపోతే మీరు కటకటాల వెనక బాధపడాల్సిందే. థ్యాంక్ యూ సార్. రైట్.